తాజా 30 ఎవరైనా మరణించినప్పుడు వారి గురించి సోషల్ మీడియాలో ఆర్ఐపి అని రాస్తుంటారు. రెస్ట్ ఇన్ పీస్ అనే మాటను క్లుప్తంగా ఆర్ఐపి అని రాస్తుంటారు. ఇంతకీ ఈ మాట ఎలా వచ్చింది? హిందూ ధర్మశాస్త్రం చెప్తున్న దాని ప్రకారం ఆర్ఐపి అనే మాటను వాడొచ్చా లేదా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఆర్ఐపి అనే పదం వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చింది. ఇది ఇంగ్లీష్ మాట కాబట్టి పాశ్చాత్య దేశాల నుంచి ఇండియాకు వచ్చిందని సులభంగానే తెలిసిపోతుంది. చనిపోయిన తర్వాత మనిషి సమాధిలో ప్రశాంతంగా ఉండాలి అనే ఉద్దేశంతో పాశ్చాత్యులు ఆర్ఐపి అనే మాట రాస్తుంటారు. హిందూ ధర్మశాస్త్రం ఈ విషయంలో ఏం చెబుతోంది? సనాతన ధర్మం ప్రకారం ఆత్మ నాశనం లేనిది. ఆత్మ ఒక దేహం నుంచి మరో దేహంలోకి వెళుతుందని హిందూ ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. చేసిన పాపాలు పుణ్యాలను బట్టి మనిషి చనిపోయిన తర్వాత స్వర్గానికి గాని లేదా నరకానికి గాని వెళతాడు. ఈ రెండు గాని పక్షంలో మోక్షం సిద్ధిస్తుంది. అందువల్ల రెస్ట్ ఇన్ పీస్ అనే మాట ఆత్మకు వర్తించదు. ఆత్మకు విశ్రాంతి అన్నది ఉండదు. అందుకే మన పెద్దలు ఎవరైనా చనిపోయినప్పుడు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తారు. ఇక ముందు మీరు అనుసరించే మతాన్ని బట్టి ఆర్ఐపి అని రాయాలా లేక ఆత్మకు శాంతి కలగాలి అని రాయాలా అన్నది నిర్ణయించుకోండి.